హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 56,253 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక సపోర్ట్ లెవెల్, నియర్ సపోర్ట్ లెవెల్ చెప్పండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ డే వీడియోస్లో 56,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉందని కూడా చెప్పడం జరిగింది. ఆ సపోర్ట్ లెవెల్ ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనకి ఒకసారి మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుంది. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గత కొన్ని రోజుల నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ తీసుకుని మార్కెట్ మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ ప్రజెంట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళింది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఎగైన్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని ఒక అప్ సైడ్ మూమెంట్ వెళ్ళాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది ఇక్కడ. ఈ రెసిస్టెన్స్ జోన్ నుంచి మార్కెట్ క్రేప్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ యూటర్న్ తీసుకుంటుంది అనమాట. ఒకవేళ ఈ 57,000 దగ్గర నుంచి నియర్ 50,000 దగ్గర నుంచి యూటర్న్ తీసుకుంటే తర్వాత మాత్రం మళ్ళీ డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ కూడా ఎక్కువగా ఉందన్నమాట. కానీ మనకి రేపు మండే ట్యూస్డే వెన్స్డే చూసుకుంటే మాత్రం సోమ మంగళ బుధవారంలో మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ని సపోర్ట్ చేయాలి. మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే మళ్ళీ ఎగైన్ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. సో మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ రేపు మండే మార్కెట్లో సపోర్ట్ లెవెల్ అనమాట. ఒకవేళ గ్యాప్ డౌన్ నుంచి ఈ లెవెల్ని మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా మార్కెట్ ఒక అప్సైడ్ గ్యాప్ డౌన్ అయితే మరీ మంచిది అనమాట. హ్యాపీగా మనం కళ్ళు మూసుకున్నాం. నేనైతే కళ్ళు మూసుకుని ఈ లెవెల్ నుంచి బయటకు చేస్తాను. సో ఒకవేళ మనకి రేపు మార్కెట్ డైరెక్ట్ సెల్లింగ్ వస్తే 56,000 సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం ఫస్ట్ టార్గెట్ 56,500 దగ్గర నాకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటుంది చెప్తుంది. ఒకవేళ సెకండ్ టార్గెట్ 57,000 దగ్గర నాకు సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇది 1 or 2 or 3 days అనమాట. సోమ మంగళ బుధవారంలో మనకి ఈ వీక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఈ వీక్ టార్గెట్ అనమాట. ఒకవేళ 3 or 4 days కూడా పెట్టుకుని సోమ మంగళ బుధవారంలో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ లెవెల్ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందని చెప్పి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ ప్రాపర్ ఒక వాల్యూతో బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ కిందకు వస్తే మాత్రం 55,500 ఒక టార్గెట్ పెట్టుకోవడం చెప్పి డౌన్ సైడ్ మళ్ళీ 55,000 టార్గెట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇది కొంచెం బ్యాంక్ యొక్క సో అదేవిధంగా ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 24,965 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో నేను ప్రీవియస్ డే వీడియోస్లో సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా చెప్పడం జరిగింది. మన టార్గెట్స్ అయితే హిట్ అయింది. మన సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర రావాలని కూడా చెప్పడం జరిగింది. అగైన్ మార్కెట్ మన సపోర్ట్ లెవెల్ దగ్గర వచ్చి ప్రజెంట్ అక్కడైతే హోల్డ్ అవడం జరిగింది. సో రేపు మండే మార్కెట్లో మనం చూసుకుంటే మాత్రం ఒకసారి 24,900 లెవెల్ బ్రేక్ అవ్వాలి. 24,900 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో 24,800 టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో మండే మార్కెట్లో ఒకవేళ మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అనుకుంటే 25,000 లెవెల్ని బ్రేక్ అవ్వాలి. ఈ 25,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఫస్ట్ టార్గెట్ 25,100 నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత సెకండ్ టార్గెట్ 25,200 సెకండ్ టార్గెట్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నాకు బ్యాంక్ నిఫ్టీలో కానీ మనకు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఒక రాంగ్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ రాంగ్ సెల్లింగ్ అయితే జరిగింది. నా అంచనా ప్రకారం రేపు సోమ మంగళ బుధవారంలో మార్కెట్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మార్కెట్ నేనైతే ఇక్కడి నుంచి కాదు, ప్రజెంట్ అడ్జస్ట్మెంట్ పరంగా చెప్తున్నాను. ఇక్కడి నుంచి బుల్ మార్కెట్ అని కాదు, అడ్జస్ట్మెంట్ పరంగా మార్కెట్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మార్కెట్ చూసుకుంటే మాత్రం ఇక్కడి నుంచి మనం మార్కెట్ చూసుకుంటే ఇది రాంగ్ సెల్లింగే మార్కెట్లో ఇది కూడా రాంగ్ సెల్లింగే వచ్చిందన్నమాట. సో ఈ రాంగ్ సెల్లింగ్లో వచ్చినప్పుడు మార్కెట్ డెఫినెట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దీనికి 50-60% నాకు అంచనా ప్రకారం 50-60% వరకు మనకి అడ్జస్ట్మెంట్ చేసుకునే అవసరం ఎంత ఉండాలన్నమాట ఈ లెవెల్ దగ్గర నుంచి. ఎందుకంటే ఇంత రాంగ్ సెల్లింగ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుని డౌన్ సైడ్కి వస్తే మరీ మంచిది. ఒకవేళ అలా లేదని పక్షంలో మాత్రం మనకి వారాలుగా 25,500 దగ్గర బిగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ నుంచి బయర్స్ వచ్చేస్తారు. అక్కడి నుంచి మాత్రం ఒక రాకెట్ స్పీడ్ మూమెంట్లో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్ళిపోతారు అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి నా అంచనా ప్రకారం మార్కెట్ ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.